నమస్తే. నేను మీ కిరణ్ కుమార్. దేశం కోసం, ధర్మం కోసం, సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధన కోసం, ప్లాస్టిక్ రహిత తిరుమల తిరుపతి కోసం పోరాడదాం, చేయి చేయి కలుపుదాం, ఒక యుద్ధమే చేద్దాం ప్లాస్టిక్ లేకుండా చేయడం కోసం. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ అందమైన దృశ్యం ఎక్కడో కాదు, మన అలిపిరి దగ్గర, అలిపిరికి అతి సమీపంలో కొండ కింద వచ్చినటువంటి జింకలను చూస్తూ కారులో వెళ్తూ ముచ్చటేసి ఆపి మరి వీడియో తీసుకుంటున్నా. ఎంత ముచ్చటగా ఉన్నాయి చూడండి. దాదాపు పదుల సంఖ్యలో వచ్చి ఉన్నాయి. చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నాయి. చాలా ముచ్చటగా ఉన్నాయి. కాకపోతే ఈ వీడియో తీస్తూ ఉంటే ఒక బాధేసింది. ఏమిరా అంటే ఇవి ప్లాస్టిక్‌ని తింటున్నాయి చూడండి. ప్లాస్టిక్ అందులో ఉన్నటువంటి వ్యర్థాలు తింటున్నాయి. ప్రజలు నేను వేడుకుంటున్నా, దయచేసి మీరు మీ ప్లాస్టిక్ కవర్లు, పదార్థాలు, ఆహార పదార్థాలు కవర్లలో పెట్టి ఈ విధంగా రోడ్ల పైన అడవుల్లో వేయడం చాలా బాధాకరం. ఈ వన్యప్రాణులు ఆ తిండి తినాలంటూ దాంతో పాటు ప్లాస్టిక్ కూడా తినేసి ఆ వన్యప్రాణులకి ప్రాణాల మీదకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నా, మీరు వెళ్తున్న సమయంలో నెగ్లిజెన్సీతో మీ విధంగా ప్లాస్టిక్ కవర్లు వేసేస్తే ఈ జింకలు చూడండి ఏ విధంగా వాటి కోసం అవి తింటున్నాయో. ఇది చాలా ప్రమాదకరం. నేను ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా, అలాగే టీటీడీ వారిని కూడా వేడుకుంటున్నా. ఈ విధంగా ఎవరైనా కవర్లు వేసేస్తే దయచేసి భారీ జరిమానాలు వేయండి. వినకపోతే 2, 3 సార్లు దొరికితే జైలు శిక్ష కూడా వేయండి ఇలాంటి వారికి. మన తిరుపతి, మన తిరుమల, మన పర్యావరణం, ఈ వన్యప్రాణులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనది ప్రజలుగా మనకుంది. దయచేసి అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నా. మన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారిని కూడా నేను ప్రార్థించేది ఏమంటే, అయ్యా ఈ ప్లాస్టిక్ మీద మీరు కఠిన నిర్ణయం తీసుకోండి. తిరుమల తిరుపతిలో ఈ వాడకాలని తగ్గించడం కోసం మీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్న ప్రజలుగా మేము సిద్ధంగా ఉన్నాం అంగీకరించడానికి. వన్యప్రాణులను కాపాడుకుందాం, పర్యావరణాన్ని రక్షించుకుందాం. జై శ్రీరామ్, భరత్ మాతాకి జై.